బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ వరంగల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై నగరపాలక సంస్థ అధికారులు దూకుడు పెంచారు. వరంగల్ ఆర్బీఐ కార్యాలయం సమీపంలో పుల్లాయికుంట ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దుకాణ సముదాయాలను బల్దియా డిజాస్టర్ టీం కూల్చివేశారు. ఎకరం భూమిని అప్పటి అధికారులు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంకు కేటాయించారు. అయితే అదే స్థలాన్ని కొంతమంది బడా వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అక్రమంగా వెలిసిన నిర్మాణాలను పోలీసుల అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ వరంగల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై నగరపాలక సంస్థ అధికారులు దూకుడు పెంచారు. వరంగల్ ఆర్బీఏ కార్యాలయం సమీపంలో పుల్లాయికుంట ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దుకాణ సముదాయాలను బల్దియా డిజాస్టర్ టీం కూల్చివేశారు. ఎకరం భూమిని అప్పటి అధికారులు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంకు కేటాయించారు. అయితే అదే స్థలాన్ని కొంతమంది బడా వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అక్రమంగా వెలిసిన నిర్మాణాలను పోలీసు అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వెన్నెల ఇప్పటికీ వారం రోజుల పాటు కూడా మున్సిపల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో కూడా రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంగా కూడా గత వారం రోజుల నుంచి కూడా వెడల్పు కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంది. నాలాల పైన కావచ్చు, అక్రమ కట్టడాల పైన కూడా ఇప్పటికే వర్ణం షాపింగ్ మాల్ అయితే మొత్తం కాంపౌండ్ వాళ్ళను కూడా నిలమట్టం చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా గత ప్రభుత్వ అండదండలతో కూడా కొంతమంది అయితే ఇప్పటికీ అంటే షాపింగ్ మాల్ కోసం కావచ్చు, లేకపోతే అక్రమ కట్టడాలు కావచ్చు, ఆ ప్రభుత్వ ల్యాండ్ల పైన కూడా అక్రమంగా కట్టడాలు అయితే కఠిన నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే సిటీ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బల్దియా అధికారులు అయితే ఉదయం నుంచి ఇప్పటికీ కూల్చివేత అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అక్రమ కట్టడాల పైన కూడా ఒక అధికారులు అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారి ఒక కొరడ కూడా దులిపిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వారం రోజుల పాటు కూడా అంటే నగల పైన అక్రమ కట్టడాలు కట్టడంతో కూడా అవి మొత్తము వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి కొండ సురేఖ కూడా చాలా సీరియస్ గా కూడా వాళ్లకు మున్సిపల్ కమిషనర్ అధికారులకైతే దర్యాప్తుగా కూడా ఇవి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే మున్సిపల్ అధికారి గారి ఆదేశాల ప్రకారం మాత్రం వారం రోజుల పాటు నుంచి కూడా ఆ రోడ్డు వెడల్పులో భాగంగా కూడా అక్రమ నాళాల పైన కట్టడాల పైన కూడా చాలా సీరియస్ గా కూడా కూల్చివేత అంటే దీనికి సహాయ సహకారాలు అయితే పోలీసు సహకారంతో కూడా ఇవాళ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తో పాటు కూడా డిఎఫ్ఆర్ కూడా మొత్తానికి రంగంలో దిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దర్దాపుగా కూడా అంటే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా కూడా ఇవి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలైతే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ నేతలైతే అండదండలతో ఆక్రమించిన స్థలాలను మాత్రము ఆ కట్టడాన్ని కూడా ఇవాళ ఉదయంనే కూర్చివేసిన చెప్పుకోవచ్చు. కాపువాడ అంటే వరంగల్లోని 11వ డివిజన్ లో కూడా ఇప్పటికీ కఠిన కట్టడాలు అయితే ఇప్పటికి కూర్చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చూసుకోవచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే జేసీబీల సహాయంతో కూడా అక్రమ కట్టడాలు అయితే నిలమట్టం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వెన్నెల, అయితే ఈ కట్టడాలు వెనుక బడా వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆ వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు స్వామి? వెన్నెల, ఇప్పటికీ అంటే బడా నేతలు అయితే గత మాజీ ఎమ్మెల్యే నన్నపరెడ్డి నరేందర్ రెడ్డి అనుచరులు అయితే పార్టీ కార్యాలయం పేరు మీద కూడా ఇవారికి ప్రభుత్వ స్థలాన్ని అయితే ఆక్రమించడం జరిగింది. దాన్ని ఇప్పటికీ అక్రమ కట్టడాలంటే ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించడంతో పాటు కూడా దానిపైన కూడా కట్టడం కూడా జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికే కావచ్చు, లేకపోతే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అధికారుల దృష్టిలో కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికీ అధికారులు అయితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయితే అక్కడికి వెళ్ళి మొత్తం దాన్ని కట్టడాన్ని కూడా కూల్చేయడం జరిగింది. ఆ బడా నేతల పైన కూడా కొంతమంది ఎవరైతే అక్రమ కట్టడాలకు కట్టడాలైతే ఆక్రమించారో వారి పైన కూడా తగిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. దానికి కూడా ఉల్లంఘన చర్య కింద కూడా ఇప్పటికీ మొత్తానికి గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అధికారులు అయితే ఇప్పటికీ ఒక కొరడా దులిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కట్టడాల పైన ఎవరెవరు దీనికి బాధ్యులు ఉన్నారో వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే
అవకాశం అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దీని వెనుక అంటే ప్రభుత్వ స్థలాలు గుంట కాదు గజం భూమి ఎవరైనా ఆక్రమించినా కానీ జైలు పాలయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వందలాది మంది పేర్లు అయితే వాళ్ళ నోటీస్ లో ఉన్నట్టు కూడా ఇప్పటికే బల్దీ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి కనపడుతుంది. చివరికి ఇంకా 2 రోజుల పాటు ఉండడంతో పాటు కూడా ఇప్పటికీ ఎవరెవరు తెరదీకి వస్తారని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు బడా నేతలు అయితే ఎవరున్నారో వాళ్ళని ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే ఆక్రమించిందో వాళ్ళని అయితే వెలికి తీసే ప్రయత్నంలో కూడా బల్దీ అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. వెనిలా రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఈ కిలవరంగల్ మండలంలోని ఉర్సు రెవెన్యూ విలేజ్లో సర్వేల 140 ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో సుమారుగా 8 ఎకరాల 30 గుంటల భూమి కంప్లీట్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో గతంలో పేదవాళ్ళకి పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది పోను కొంత భూమి సబ్స్టేషన్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఒక 2.5 ఎకరాల ల్యాండ్ వాటర్తో లో లెవెల్ వాటర్ ఉంటే వాటర్ బాడీస్తో నేను నిండుకొని ఉన్నది. దానికి ఆనుకొని ఏదైతే ఖమ్మం టు వరంగల్ హైవేలో పక్కనే ఆనుకున్నటువంటి భూమిలో పక్కన ఉన్నటువంటి 141 పట్టాల నెంబర్ వేసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కమర్షియల్ సెక్టర్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరగడం వల్ల మా నోటీసులు రావడంతో ఇది కూల్చివేయడం ఈ రోజు కూల్చివేయడం జరిగింది.